ఆ ఆఫీసు నిండా అధికారులే. ఒక్కో పనికి ఒక్కో అధికారి. శాఖల వారీగా కార్యాలయం నిండా 10 మంది పైనే అధికారులు ఉన్నా పనిచేసే నాథుడే కరువయ్యాడు. వెరసి ప్రజలకు తిప్పలు తప్పడం లేదట. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఇక మమ్మల్ని అడిగేవారు ఎవరులే అనుకున్నారో ఏమో కానీ కడపలో సచివాలయాల సిబ్బంది ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారట. తూతూ మంత్రంగా ఇలా వెళ్ళి హాజరు వేసుకుని అలా చెక్కిస్తున్నారట. కడప సచివాలయాల సిబ్బంది పనితీరుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కడప నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు 100 సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో డివిజన్కు 2 సచివాలయాలు పనిచేస్తున్నాయి. ప్రతి సచివాలయంలో 8 మంది తక్కువ కాకుండా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రజలకు కావలసిన అన్ని రకాల పనులను సచివాలయ సిబ్బంది దగ్గరుండి చేయించాలి. ప్రతి పని సచివాలయాలతో ప్రభుత్వం లింకు పెట్టడంతో ప్రజలు వాటిపైన ఆధారపడక తప్పలేదు. ఎవరికైనా ప్రభుత్వ రుణం లోను కావాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవాలన్నా సచివాలయం గడప తొక్కి తీరాలి. బర్త్ నుండి డెత్ వరకు ప్రతి సర్టిఫికెట్ కొరకు వాటి ద్వారానే సంబంధిత కార్యాలయాలకు ప్రజలు విజ్ఞప్తులు వెళుతుంటాయి. ఎంతో మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గత కొన్ని నెలలుగా నీరుగారిపోయిందన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సచివాలయంలో ఏదైనా పని మీద వెళ్లినప్పుడు పలికే నాదుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఎప్పుడు చూసినా క్యాంపుల్లో ఉన్నామని సిబ్బంది చెబుతున్నారని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏ డివిజన్ సచివాలయం ఆ డివిజన్లో ఉండగా క్యాంపులు ఎక్కడ ఉంటున్నాయని జనాలు ప్రశ్నిస్తున్నారు. సచివాలయాల్లో సిబ్బంది ఏం పని చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీటింగులు అంటారు. ఒకవేళ సిబ్బంది ఆఫీసులలో ఉన్నప్పుడు కొందరు సక్రమంగా రెస్పాన్స్ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కడప నగరంలో సచివాలయ సిబ్బంది పనితీరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యవేక్షించాల్సి ఉంది. గతంలో ఉన్న కమిషనర్ ఐఏఎస్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. ప్రజలకు వేగవంతంగా సిబ్బందితో సర్వీసులు అందించేవారు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి సచివాలయ సిబ్బంది పనితీరు గురించి పట్టించుకోవడం మానేశారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. సచివాలయాల్లో ఏం జరుగుతుందో, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కమిషనర్ వారితో కనీసం వారానికి ఒక్కసారైనా మీటింగ్ కూడా పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గాడి తప్పిన పాలనను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారం వారం మీటింగ్ పెట్టి వారికి దిశానిర్దేశం చేయకపోతే పరిపాలన అగాధంలో పడే అవకాశం లేకపోలేదు. అధికారులు ప్రజలకు సేవ చేయకపోతే సచివాలయ వ్యవస్థకు పూర్తిగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కమిషనర్ ఇప్పుడున్న పనులతో సమయం సరిపోతుంది, కానీ దాంతోపాటు గాడి తప్పిన సచివాలయ పాలన కూడా మెరుగుపరచాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 35,000 జీతం ఇస్తోంది. ప్రజలకు సేవ చేయమని చెబుతోంది. సిబ్బంది కొందరు తీసుకుంటున్న జీతానికి చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోతోంది. ఎప్పుడూ కార్యాలయానికి వెళుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సిబ్బందిని దండించే నాదుడే లేడు. డ్యూటీలు ఎగరగొట్టి కబుర్లు చెప్పుకుంటున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిపాలన గాడి తప్పింది. ఒక్కో సచివాలయంలో కనీసం అంటే 8 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ పని చెప్పే నాయకుడే లేడని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నగరంలో కొన్ని చోట్ల సచివాలయాల పరిస్థితి చాలా అధ్వాన స్థితిలో ఉంది. కొన్ని చోట్ల సిబ్బంది నియంతలుగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పని మీద సచివాలయాలకు వచ్చిన ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు. డిక్టేటర్షిప్తో భయపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల సచివాలయాలకు ప్రజలు వెళితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఒకరి మీద మరొకరు దాటవేత సమాధానం చెబుతున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి పనికి సచివాలయ సిబ్బంది మీదనే ప్రభుత్వం ఆధారపడింది. ఇంత పెద్ద వ్యవస్థను పట్టించుకోకపోవడం దారుణం. ప్రజలు బతికి ఉన్నారో లేదో ప్రభుత్వం సచివాలయం ద్వారా కేవైసీ చేయించుకోమంటుంది. కానీ ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాలలో బతుకుదెరువు కోసం వెళ్లిన వారు సొంత గూటికి వచ్చి సిబ్బందిని బతిమిలాడి కేవైసీ చేయించుకోవాలంటే
తలప్రాణం తోకకు వస్తోంది. 1వ తారీఖున పెన్షన్లు అందజేయడం తప్ప మరే పని సచివాలయ ఉద్యోగులు చేయడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సచివాలయాలను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.